కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. గత సంవత్సరం తండ్రి 2024 సంవత్సరంలో తండ్రి నాయన మేము చేసిన ప్రతి కార్యంలో తండ్రి నాయన మీరు తోడునీడుగా ఉండి సహాయం చేశారు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన నూతన సంవత్సరం మాకు అనుగ్రహించిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతో మంది తండ్రి నాయన ఈ నూతన సంవత్సరం చూడకుండా గతించిపోయి ఉన్నారు తండ్రి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రం తండ్రి నాయన. నాయన ఈ జీవితం తండ్రి నీకు అంకితంగా నాయన మేము చేసుకుని నీ కార్యాన్మిత్తం తండ్రి నాయన మేము ప్రయాసపడే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ సమయాన్ని తండ్రి నాయన అదే ఆశలు ఎరిగిన గొప్ప దేవుడు నీకు స్తోత్రం తండ్రి నాయన. బిడ్డలు తండ్రి నిమిత్తం అయితే తండ్రి నన్ను ఏకీభవించి ప్రార్థిస్తున్నారు. ప్రతి బిడ్డ కోరికను తీర్చండి తండ్రి నాయన. అవసరత అక్కలు కూడా తీర్చమని అడుగుతున్నావు తండ్రి. ఈ సమయాన్ని తండ్రి నాయన నేను ఏదైతే తండ్రి నా బిడ్డలతో మాట్లాడబోతున్నాను తండ్రి, అది నా నోటి మాటలు కాకుండా నా ద్వారా తండ్రి నాయన నువ్వు బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నావు తండ్రి నాయన. ఈ సమయాన్ని తండ్రి కూడా వచ్చిన ప్రతి బిడ్డపై నీ యొక్క పరిశుద్ధిని కుమ్మరించండి తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో 2025 తండ్రి గతంలో ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు బిడ్డలు వాళ్ళ జీవితం పట్ల చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి. అన్న కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. కుటుంబంలో కలిగిన ప్రతి సభ్యుల్ని దీవించి ఆస్వాదించండి. నాయన చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వృద్ధులు ఉన్నారు నాయన, కుటుంబాలలో వాళ్ళ కొరకై అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళని కొరకై ప్రార్థన చేస్తున్నాను నాయన. ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. ప్రతి బిడ్డను తండ్రి ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. ఈ సమయాన్ని నాయన వాక్యం తండ్రి మేము తండ్రి వాక్యం నేర్చుకోబోతున్నాం తండ్రి. వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మా సొంత నాయన నిర్ణయాలు కాకుండా తండ్రి నాయన దేవుడు తండ్రి మీ చిత్తం ఎలా ఉందో తండ్రి అలా నాయన మేము జీవితంలో నాయన నెరవేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి సహోదరి కుటుంబాన్ని దీవించి ప్రతి ఒక్కరిపై నీకు పరిశుద్ధిని కుమ్మరించమని తొల రాని యేసువారి పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారా సిస్టర్స్? 2025 వచ్చేసింది. దేవుడు మనకి మంచిగా నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. అందరం హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. అయితే దేవుడు మనకు ఒక నూతన జీవితం అంటే మన ఆయుష్ కాలంలో మరొక జీవితం మనకు అనుగ్రహించి ఉన్నారు. ఎంతో సంతోషకరమైన సమయం కదా ఇది. అదేవిధంగా చూడండి, అలానే మనకి ఒక నూతన సంవత్సరం అనుగ్రహించారు కానీ మన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం కూడా మనకు తగ్గినట్టు అని కొంతమంది భావిస్తూ ఉంటారు కదా. అని అంటే ఒక సంవత్సరం తగ్గిపోయింది అని అనుకుంటారు. కానీ దేవుడు కాలం సమయం అంతా దేవుడు సన్నిధానంలోనే సమయం కాలం గడియలన్నీ ఆయన సమస్తం ఆయనకే చెల్లాలి ఘనత మహిమ. కాబట్టి సమయం అంతా ఆయన ఆధీనంలో ఉంది అని మనం తలించి ముందుకు వెళ్ళాలి. దేవుడు మనకి అనుగ్రహించిన నూతన సంవత్సరంలో దేవుడికి మన స్తుతులు చెల్లించుకోవాలి. ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, థ్యాంక్స్ఫుల్ గా ఉండాలి. చేసే ప్రతి కార్యంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అయితే మనకి ఇప్పుడు చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటనగా సమయం అనేది చాలా ముఖ్యమైనది, చాలా బహుమూల్యమైంది అని కూడా వాక్యం సెలవిస్తుంది. అయితే సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూడండి, ఏదైనా పట్టుకోగలము కానీ సమయాన్ని మనం పట్టుకోలేము. సమయం ఒకసారి మన చేతుల నుండికి వెళ్ళిపోయింది అనుకోండి, జారిపోయింది అనుకోండి, ఆ తర్వాత మనం ఎంత విచారించినా ఏ చేసినా కానీ అది తిరిగి రాదు. కాబట్టి సమయానికి చాలా విలువ ఉంది. అయితే మనం ఇంత విలువైన సమయాన్ని మనము ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలని మనం ఈ నూతన సంవత్సరంలో తెలుసుకుందాం సహోదరి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సమయముని దేవుడు ఇచ్చిన సమయాన్ని ఏ ఉద్దేశంతో ఎందుకు ఇచ్చారో, మన జీవితం పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు, అలానే మనం జీవించడానికి సమయానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. బహుమూల్యమైన సమయాన్ని మనము గుర్తించాలి. మనం ఆ సమయానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుడు ఇప్పుడు చూడండి, ఈ సమయము కాలము అన్ని మొత్తం దేవుడు సన్నిధానం దేవుడి సమయంలోనే ఉన్నాయి కానీ సన్నిధానంలో ఉన్నాయి. కానీ మానవుడు చూడండి ఎంత టెక్నాలజీ, ఈ రోజులలో చూడండి ఎంత టెక్నాలజీ పెరిగిపోతుంది. అయినప్పటికీ ఇప్పుడు వరకు టైంని తిరిగి వెనక్కి తీసుకువెళ్ళలేకపోతున్నారు. అలాంటి చేయటానికి మానవుకి సాధ్యం అవ్వట్లేదు. ఎంత టెక్నాలజీ పెరిగినా ఏం చేసినా కానీ కాలాన్ని పట్టుకోలేకపోతున్నారు, అలా చేయలేకపోతున్నారు. ఎందుకనంటే అది వాళ్ళకి సాధ్యం కాదు, అది కేవలం దేవునికే సాధ్యం. కాబట్టి కాలము సమయము అన్ని దేవుడు సన్నిధానంలో ఉన్నాయి. కాబట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా మానవ జ్ఞానాన్ని అంటే సరిపోదు అనమాట. ఈ కాలాన్ని పట్టుకోవాలని లేకపోతే దాన్ని కంట్రోల్ చేయాలని చేయలేరు. అయితే అందుకని అది ఎంత చాలా బహుమూల్యం, ఎంత ఇంపార్టెంట్, మనం ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. అయితే సమయము మనకి చూడండి, ఈ భూమి పైన మనం ఇచ్చిన సమయాన్ని దేవుని చిత్త ప్రకారం మనం జీవించుకోవాలి.
ఈ భూమిపై మనకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్ మనం ఈ భూమి సమస్తం మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారమే మనం జరిపించుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ప్రతి మానవుడికి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ప్రణాళికని దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో మనం నెరవేర్చుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు ఇంతకాలం. ఇప్పుడు చూడండి, ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో మనం అంటే దేవుడు మనకు ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చుకుంటా మనకి సమయం ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. కానీ మనము ఆయన చిత్తము నెరవేరుస్తున్నామా లేదా? ఆయన మనం ఎందుకు ఈ భూలోకంలో పంపించాడు? ఆయన మనకి ఈ సమయం ఇస్తున్నాడు. అయితే మనం దేవుడు చిత్త ప్రకారం ఆయన ఉద్దేశం ఏంటో మన పట్ల మనం నెరవేర్చుకుంటున్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రశ్న వేసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, ఆ సమయాన్ని, దేవుడు ఇచ్చిన సమయాన్ని నేను ఎలా వాడుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కరు మనం గ్రహించాలి. అయితే చూడండి సిస్టర్స్, ఒకసారి చూడండి, మనం వాక్య పట్టణంలోకి వెళ్దాము. ప్రసంగి గ్రంథం ఎవరైనా తెరుస్తారా? పద్మ సిస్టర్ చదువుతారా? ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, వాక్యం చదువుతాం. ప్రసంగి గ్రంథము చక్కటి ప్రసంగి భక్తుడు మనకి ఇక్కడ సమయాన్ని గురించి ఒక చక్కటి మాటలు చెప్తారు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి సోదరి. ఒకసారి ఎవరన్నా వాక్య పట్టణంలో సహకరించారని కోరుతున్నాం సోదరి. సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. చదవండి సార్. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చదవండి సిస్టర్. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథము చక్కటి మాటలు మనకి సమయాన్ని గురించి చెప్తున్నారు. ప్రతి దానికి ఒక సమయం దేవుడు నిర్ణయించాడు అనమాట. జనమం అనేది మన చేతిలో లేదు. మనం ఏ సమయంలో పుట్టాలో, ఏ ఇయర్ లో పుట్టాలో, ఏ తేదీలో పుట్టాలో అది దేవుని చిత్తం ప్రకారమే మనకు జరిగింది. అదే విధంగా మనం చనిపోయే దినం కూడా దేవుడే నిర్ణయించాడు. మనం ఎవ్వరూ కూడా అది తెలుసుకోలేము. ఎంత మనము టెక్నాలజీని మనం ప్రయత్నం చేసినా కానీ, దాన్ని మన జ్ఞానాన్ని మనం వాడుకున్నా కానీ, ఎన్ని లెక్కలు వేసుకున్నా కానీ అది మట్టికి మనం ఎప్పుడు చేయలేము. మన మరణ దినము ఎప్పుడు ఉందో కూడా మనకు తెలియదు. అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడు ప్రసంగి భక్తుడు. ఏం చెప్తున్నాడు అంటే, నాటుటకు సమయం ఉందని అంటే మనం ఇత్తనం నాటుతాం చూడండి, దానికి ఒక సమయం అనేది ఉంటుంది. మనకి బాగా ఇది చూడండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఫార్మర్స్కి అయితే ఇది బాగా తెలుస్తుంది. వరి పంట వేసేటప్పుడు వాళ్ళు ఏ సమయాన్ని వరి పంట వేస్తేనే అది మంచి పంట ఫలిస్తుంది అనేది వాళ్ళకి సమయం అనేది తెలుస్తుంది. కాబట్టి అదే సమయంలో వాళ్ళు నాటుతారు ఇతనం. అదే విధంగా దాన్ని పెరగటానికి అది పెరగాలని అంటే అది కూడా దేవుని చిత్తమే. దానికి వర్షము కావాలి, దానికి కావాల్సిన అన్ని ఎండ, దానికి కావాల్సినంత సమస్త వాతావరణం అంటే దేవుడు కలుగజేయాలి. అది లేకుండా ఉంటే అది పెరగదు. అంటే దేవుడు అది ఒట్టి నాటితే సరిపోదు, దాన్ని మళ్ళీ పెరగటానికి కూడా దేవుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు వాటిని. అవి పెరిగినాక అది తగిన సమయం అయితే వాళ్ళు పంట కోస్తారనమాట, తగిన సమయానికి. అదేవిధంగా మనం ఇప్పుడే ఈ రోజే విత్తనం వేశారు, రేపే పంట కోయాలని అంటే సాధ్యమా? అది అవ్వదు. ఎందుకనంటే దేవుడు దాన్ని పెంచాలి. అదేవిధంగా చూడండి, బిడ్డల పట్ల కూడా మనం చూస్తున్నాము. మన బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఏ సమయంలో అనుగ్రహిస్తారో మనకు తెలియదు. నిన్న కూడా నాకు ఒక సహోదరి మాకు జబల్పూర్లో ఉంది, ఆ బిడ్డ డెలివరీకి వెళ్తుంటే నాతో ప్రార్థన చేయించుకుంది. ఆ బిడ్డకి సమయం ఉంది, కానీ ఇంకా ఒక 7వ తారీఖు అంటే సమయం ఆ బిడ్డకు టైం ఇచ్చాడు. కానీ ముందే ఆ బిడ్డకు కొంచెం నొప్పులు వస్తున్నాయి అని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నాతో నేను ప్రేయర్ చేయించుకొని వెళ్ళారు. అయితే చూడండి, సమయం ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారు 7వ తారీఖు 9వ నెల నిండుతుంది కదక్క ఇంకా అని అనుకుంటున్నారు. కానీ దేవుడిని అది కాదు. దేవుని చిత్తం ఏమో ఆ బిడ్డ ఇవాళ రేపట్లోనే రావాలేమో. అలా సమయం అనేది మనం అనుకుంటే, మనం అంచనా వేసుకుంటే అవ్వదు. అది సమయం అనేది కేవలం దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. కాబట్టి అట్లానే బిడ్డలు పుట్టినాక బిడ్డలు పెంచే విషయంలో తగిన సమయం అందు, దేవుని సమయం అందే బిడ్డలు కూడా పెరుగుతారు. అదేవిధంగా మనం దీంట్లో ఇంకా ముందుకు చూస్తుంటే ఏడ్చుటకు కూడా సమయం ఉంటుంది. అంటే దుఃఖించటానికి కూడా సమయం అనేది ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఒక్కొక్కసారి మనకి దుఃఖమైన పరిస్థితి రావచ్చు, అప్పుడు మనం ఏడ్చుకునే పరిస్థితి రావచ్చు. అది కూడా దేవుడు మన జీవిత కాలంలో మనకు అలాంటి సమయం అనేక సందర్భాలు వస్తాయి. మనం దుఃఖించే సమయాలు వస్తాయి. ఆ సమయం అంతా దేవుడు చిత్తం ప్రకారమే జరుగుతుంది. అదే విధంగా మనకి ఎప్పుడు ఏడుపు అనేది ఉంచాడు దేవుడు. అది కూడా మనం చూస్తున్నాం చూడండి. మనకు సంతోషం కూడా కలుగు చేస్తాడు దేవుడు, మనకు ఆనందం కలుగు చేస్తాడు. కొన్ని సమయానికి మనకు ఆనందం కూడా దేవుడు ఇస్తాడు. కొన్ని సందర్భంలో మనం బాగా కుంగిపోయి దుఃఖించే సమయాలు కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అదే విధంగా చూడండి, నాట్యం ఆడే సమయం మనకు వస్తుంది.
నాట్యం అనంటే మనం ఎప్పుడు ఇంట్లో గంతులేయటం అని కాదు. ఒక్కొక్క సందర్భంలో మనం అందరం కుటుంబంగా, మనం బంధువుల మిత్రులతో అందరితో మనం సంతోషంగా కలిసి ఉండే సమయం అన్నమాట. ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి గూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే చూడండి, ప్రతి కార్యము దేవుని సమయానికే జరుగుతది. మనం తొందరబడి ఈ రోజే నాకు అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి అనేది మనం ఆలోచన చేస్తే అది జరగదు. మన చేతిలో అది లేదు గాబట్టి, అలాంటి మనం ఆలోచన చేసినా గూడా వ్యర్థమే. అలాంటి ఆలోచన దేవుని తన సమయంలోనే తన కార్యం చేసుకుంటాడు దేవుడు కాబట్టి మనం ఆ సమయానికి వేచి ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసాం చూడండి, ప్రతి వాటికి ఒక సమయం ఉంది కాబట్టి ప్రతి దానికి మనం వేచి ఉండాలి. మనం తొందరబాటులో మనం నిర్ణయాలు తీసుకొని తప్పుడు కార్యాల కంటే నిర్ణయాలు తీసుకొని అంటే మన ఇబ్బందిలో చిక్కులలో ఇరుక్కోకుండా దేవుని సమయానికి వస్తే ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడాలి. అదే విధంగా కొంచెం ముందుకు చూడండి సహోదరి, ఒక్కసారి చదవండి 3వ అధ్యాయము అదే 11వ వచనం ఒకసారి చదవండి. 11 చదవండి ఒకసారి. ఒక్కటే ఒక వచనం చదువుతున్నారా? దేవుని కాలం నుండి అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయము నుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా చేసుకునేటకు అది చాలు సరిపోదు. చూడండి, సంతోషంగా చాలు సిస్టర్, సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, ఇప్పుడు దేవుడు మనకి ఈ కాలము సమయం అన్ని ఇచ్చాడు. చూడండి, సైంటిస్టులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో దానికి, అంటే ఈ కాలము ఇవి ఆయుష్ కాలము ఇంకా పొడిగించుకోవాలా లేదా అని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసినా వాళ్ళు బతుకు దినం అన్ని దినాలు కూడా వాళ్ళ జ్ఞానం సరిపోదు. ఇప్పుడు సైంటిస్టులు కూడా చూడండి ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, మా అయితే వాళ్ళు 70-80 సంవత్సరాలు బతుకుతారు. ఆ 70-80 సంవత్సరాల్లో వాళ్ళు రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 30-40 సంవత్సరాల నుండి స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి సమయం ఎంత కాలం ఉంటుంది రీసెర్చ్ చేయడానికి? సరిపోదు. వాళ్ళకి ఆ జ్ఞానం అనేది వాళ్ళకి సరిపోదు. చూడండి, పిహెచ్డి చేసే వాళ్ళు 4-5 సంవత్సరాల్లోనే పిహెచ్డీలు చేసుకొని వేరే వేరే సబ్జెక్టుల మీద డాక్టరేట్లు అయ్యి పొందుకుంటారు. కానీ ఇది దేవుని జ్ఞానం ఈ కాలాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద వాళ్ళు పరిశోధన చేసుకుంటే, లేకపోతే ఈ కాలాన్ని గడియల్ని మనం స్వాధీనంలో ఉంచుకుందాము, ఆపుకుందాం అనే దాని మీద పరిశోధనలు చేస్తే వాళ్ళ వల్ల అవ్వదు. ఆ జ్ఞానం దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి. అది అసలు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. కానీ మనం చూస్తాం చూడండి, పాతకాలంలో అయితే దేవుడు ఎంతో ఆయుష్ పెంచాడు, ఎంతో దీవించాడు. అబ్రాహాం కాలం నుండి చూసుకుంటా మనం ఇంకా ముందుకెళ్తే ఆదాం కాలంలో చూసుకుంటే ఆయుష్ కాలం ఎంతో అంటే వాళ్ళకి అధికంగా ఉండేది ఆయుష్ కాలం. మనం చూస్తాం అధికంగా ఆయుష్ పొందిన వారంటే ఎవరు చెప్తారా సిస్టర్స్? ఎవరన్నా ఎవరికి అధికంగా ఆయుష్ ఇచ్చాడు దేవుడు? అధికంగా అంటే ఆ తర్వాత మళ్ళీ కొంత కాలంగా మన ఆయుష్ కాలం తగ్గుకుంటూ వచ్చింది. అయితే అధికంగా జీవించిన భూమి పైన మానవుడు ఎవరు? ఎక్కువ సంవత్సరాలు జీవించింది మెతుషల 900. అవునా ఆంటీ గాని 969 అంటే 969 సంవత్సరాలు జీవించాడు. చూడండి అంత ఆయుష్. ఆ తర్వాత తరానికి ఆయుష్ తగ్గుకుంటూ వచ్చి నోహ కాలానికి వచ్చేసరికి 500 అయిపోయి ఇంకా తగ్గుకుంటూ వచ్చేసరికి దావీదు సమయానికి వచ్చేసరికి ఎంత అయిపోయింది? 70. మహా అయితే అధిక బలం అయితే 80 సంవత్సరాలు అయిపోయింది. చూడండి, అంటే ఇప్పుడు కాలంలో సైంటిస్టులు ఇందాక సిస్టర్ చదివిన ప్రకారంగా వాళ్ళ జ్ఞానము దేవుని జ్ఞానము వాళ్ళని పరిశోధన చేయటానికి వాళ్ళకి సరిపోదు. సమయం సరిపోదు వాళ్ళకి. అందుకనే సమయం ఉన్నప్పుడే మనం సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి ఎంత సమయం దేవుడు ఇచ్చాడో ఆ సమయాన్ని చాలా ముఖ్యము, బహుమూల్యమైన సమయం అని మనం తెలుసుకోవాలి. చూడండి, మన దేవుడు మనకి ఎంత మంచి అవస్థని అంటే దేవుడు నియమించాడో. ఒక బాల్య అవస్థ చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఆ బాల్య అవస్థ ఇచ్చాడు. తర్వాత మనకు ఒక కిషోరావస్థ ఇస్తాడు. కిషోరావస్థ అనగా అది టీనేజ్ అన్నమాట. టీనేజ్ లో మనం దేవునికి ఎలా గణపరచాలో మహింపరచాలో అని మనకు నేర్పిస్తానికి ఇచ్చాడు. అదే విధంగా మనకు యువావస్థ ఇస్తాడు అనమాట. యువావస్థ అంటే మనకు ఒక యవనావస్థలో ఉంచుతాడు దేవుడు అన్నమాట. ఆ ఏజ్ లో మనం యవన ప్రాయంలో ఉండి దేవుణ్ణి ఎలా మహింపరచాలి, యేసేపు ఎలా అయితే యవన ప్రాయంలో దేవుణ్ణి మహింపరిచాడు అలా జీవితం మనం జీవిస్తాం లేదా అనేది కూడా మనం యవన బెడ్లో మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా మధ్య ఏజ్ ఉండే వాళ్ళ మధ్య అవస్థ ఇచ్చాడు దేవుడు. చక్కగా మనకి అంతవరకు ఆయుష్ ఇస్తున్నాడు. 50-60 సంవత్సరాల వరకు వచ్చే వరకు మధ్య అవస్థ వస్తుంది. అప్పుడు మనం అంటే ఆ టైం అయితే చాలా పీక్ టైం అన్నమాట. అయ్యో, నేను ఇంతకాలం దేవుని కోసం ఏం చేశాను, ఈ కాలాన్ని
మధ్య సమయానికి వచ్చేసాను. ఇప్పుడు వరకు నేను నా దేవుని కొరకై నేను ఏం చేశాను, ఈ లోక సంబంధం కొరకై నేను బ్రతికాను, నా బిడ్డల కొరకై, లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్తం నేను అనుభవించడానికే బతుకుతున్నాను, కానీ నేను దేవుని కోసం ఏమి చేశానని అప్పుడు మనకు ఆలోచన వస్తుంది. ఇంకొక కాలం ఉంటుంది, ఇంకొక సమయం, ఇంకొక అవస్థ ఉంటుంది. అదేంటంటే వృద్ధావస్థలో అయితే ఇంకా చెయ్యాలని కూడా చేయటానికి మనకు రాదు దేవుని కార్యం. ఎందుకంటే కాలు చేతులు పడిపోతాయి కొంతమందికి, లేకపోతే నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కూర్చోలేరు, నడవలే, అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో దేవాన్ని కార్యం చేయాలని ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ఆలోచన చేసినా కానీ ఆ శరీరం సహకరించదు. అప్పుడు ఎలా ఉంటది, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీర బలహీనం అయిపోయిందని ఆలోచన చేస్తూ ఉన్నాం అని. అంటే ఈ కాలాన్ని మనకి ఇచ్చాడు, కానీ మనం ఏ కాలంలో ఏ సమయంలో దేవుని కార్యం కొరకు వాడబడుతున్నామని ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఆ మరణం అనేది, ఇప్పుడు కాలం ఖచ్చితంగా మనకి ఈ ఆయుష్ పూర్తి అయిపోతే మనకి మరణం అనేది తప్పదు. మనం ఇదైతే సత్యము, ప్రతి ఒక్కరు మనం మరణించాలి. ఇందాక మనం చదివినట్టు మరణదినము నిర్ణయించి ఉంది ప్రతి ఒక్కరికి, కాబట్టి అది మట్టికి తప్పదు, అది ఖచ్చితంగా జరుగుద్ది. అయితే మనం దానికి ముందే మన జీవితంలో మనం ఎలా దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నామా లేదా అని, ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం ప్రతి దినం నిత్యం మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే మానవ ఆయుష్ కాలంలో దేవుడు అలా మనకి ఇచ్చిన ఆ కొద్ది సమయంలో కూడా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు సహోదరి. ఆ కొద్దిగా ఆయుష్లో కూడా మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటున్నాడు, ఎంతో అద్భుత కార్యాలు జరిపిస్తూనే ఉన్నాడు, మనకి కావాల్సిన అన్ని సమకూరుస్తున్నాడు. అవునా కాదా? చూడండి, అన్ని మనకి ఏదైతే మనకు అవసరం అక్కర్లు ఉన్నాయో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా తన సమయానికి అది దేవుడు ఇస్తాడు అని అద్భుత కార్యాలు కూడా మన జీవితం పట్ల చేస్తున్నాడు. అంటే మనకి ఇచ్చిన కొంచెం ఆయుష్ కాలంలో కూడా దేవుడు చాలా అద్భుతంగా మన జీవితం పట్ల కార్యాలు జరిపిస్తున్నాడు. ఇంకొక వాక్యం చదువుదాం, మంచి వాక్యం రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం చూడండి, 43 అధ్యాయము. చూస్తున్నారు సహోదరి? యెషయా గ్రంథం 43 అధ్యాయము 18 చదవండి. 18, 19 2 వచనాలు చదవండి సహోదరి. చూడండి, ఇక్కడ మనము ఇప్పుడు గతించిపోయిన కాలం గురించి అవును, చదవండి సహోదరి. పూర్వకాలపు సమస్యను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నా. అంటే చూడండి, చేయించిన ఇప్పుడు మనకి ఏంటి, గతించి కాలంలో మనం దుఃఖించవచ్చు, మనకి ఏదన్నా అనిపించవచ్చు, అయ్యో నాకు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దని అంటున్నాడు దేవుడు. అయిపోయింది, గతం అయిపోయింది, ఇక దాని ఇప్పుడు నూతనంగా నేను నీ కొరకు ఒక నూతన కార్యం, ఒక అద్భుత కార్యం చేయబోతున్నాను. కాబట్టి మనకు ఒక హోప్ అనేది, ఒక ఆశ అనేది ఉంటుంది. చూడండి, న్యూ ఇయర్ లో మనం అందరు మెసేజ్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ అది హోప్ అనే వర్డ్ ఎక్కువ శాతం అన్ని సార్లు మీకు వినపడతా ఉంటుంది, ఆశ. అవునా కాదా సిస్టర్స్? ఉంటది కదా ఎన్నిసార్లు, హోప్, మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అని, ఇట్లా హోప్ అనేది ఒక ఆశ అనేది అది దేవుడు మనకి కలిగిచ్చాడు. నేను ఇస్తాను, ఖచ్చితంగా నూతన కార్యం చేయబోతున్నా నీ జీవితంలో, కానీ నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండాలి అని దేవుడికి ఇక్కడ మనకి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే విధంగా చూడండి, అదే కొంచెం 19 చదివారా సిస్టర్? 19 చదవండి ఒకసారి. 19 చదవండి సిస్టర్ ఒక్కసారి, మళ్ళీ ఒకసారి 19 వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించారా, నేను అరణ్యంలో. ఓకే సరే సిస్టర్స్, ఇప్పుడు సిస్టర్స్ చదివిన ప్రకారం చూడండి, ఇప్పుడు నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. సారీ అక్క, ఫోన్ కట్ అయింది. చదువురా మళ్ళీ ఒకసారి చదువు, ఈ వాక్యం ఈ వచనం బాగుంటది. 19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు, చూడండి, ఇప్పుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడంట మన జీవితంలో. అది మనం గ్రహించామా? అది మనం అంటే ఎడారిలో ఎలా ఉంటది, ఎడారి అంటే ఏమి దారి తోచింది అంటే ఎక్కడక్కడ ఓపు లేని ప్లేస్ అన్నమాట. అలాంటి ప్రదేశంలో కూడా మనకు దారి సరళం చేయబోతున్నాడు అనమాట, మనకు దారులు తెరిగిపోతున్నాడు అనమాట. మన బిడ్డలకి, మన కొరకే, మన జీవితాల పట్ల ఒక మంచి దారులు మనకి కలుగజేయబోతున్నాడు అనమాట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మనకు కష్టకాలమైన పరిస్థితి కలిగొచ్చు, గతంలో మనము కష్టకాలమైన పరిస్థితిలో ఉండొచ్చు, కానీ అలాంటి పరిస్థితిలో నుండి మనం బయటికి తీసుకొచ్చి
ఒక మంచి దారిలో మనం నడిపించబోతున్నాడు అనమాట. ఇప్పుడు గత కాలంలో మనం అనేక విధాలుగా ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో అయి ఉండొచ్చు, బిడ్డల విషయంలో అయి ఉండొచ్చు, పిల్లల చదువుల విషయంలో అయి ఉండొచ్చు, వాళ్ళకి బెస్ట్ స్కూల్స్ లేకపోయి ఉండొచ్చు, బెస్ట్ కాలేజెస్ లేకపోయి అని బాధపడి ఉండొచ్చు మనం. కానీ అవన్నీ మనకి ఇప్పుడు కొత్తగా చేయబోతున్నాడు అనమాట. లేకపోతే చూడండి, ఫైనాన్షియల్ విషయంలో కొంతమంది ఆర్థిక పరిస్థితిలోనూ అప్పుల బాధల్లోనూ గత కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారేమో, అప్పుల బాధలు తీరట్లేదని. కానీ నూతనంగా ఏదో దేవుడు వాళ్ళకి క్రియ చేయబోతున్నాడు. ఇప్పుడు నుండి మీకు ఒక నూతన ఒక ఆశ అనేది దేవుడు చూపించబోతున్నాడు. అప్పుల బాధ నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి, లేకపోతే మీ ఆర్థిక పరిస్థితిని బలపరచడానికి, మంచిగా మీకు మంచి దారిలో ఇప్పుడు నడిపించడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే విధంగా చూడండి, సంబంధాలల్లో ఏమన్నా అంటే ఫ్యామిలీ ఇష్యూస్లల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో, లేకపోతే భార్యాభర్తల గొడవలు ఉన్నాయా, అలాంటివి కూడా నేను సరళం చేస్తున్నాను. మీకు ఒక మంచి మార్గం మీకు సిద్ధపరుస్తున్నాను. ఎడారిలో నేను మార్గము సిద్ధపరచగలను అనే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఇవన్నీ మనకి నూతనంగా మనకు చేయబోతున్నాడు అనమాట. ఇప్పుడు అదేవిధంగా చూడండి, కొంతమంది జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ ఇవ్వబోతున్నాడు అని కూడా దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఎంతో మంది యవన బిడ్డలు ఉన్నారు, సరైన సంబంధాలు లేక ఎంతో కృంగిపోతున్నారు. అలాంటి వాళ్ళు యవన బిడ్డల కొరకు మంచి వివాహాలు, మంచి సంబంధాలు రాకపోతున్నాయి అని కూడా దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు, అటు బిడ్డల కొరకై సంతానం కలుగు చేస్తానని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అన్ని ఇప్పుడు మనకి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు గత కొన్ని దినాలు నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నా బిడ్డ ఎంతో బాధ దుఃఖంతో ఉంది, ఎడారిలో జీవిస్తుంది, నేను ఎడారిలో నుండి కూడా బయట తీసుకొచ్చి మార్గాన్ని సరళం చేసి నేను ఒక మంచి భవిష్యత్తుని బిడ్డకి ఇవ్వబోతున్నానని దేవుడు ఇక్కడ మనకి చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే దేవుని సమయాన్ని గురించి మనం వేచి ఉండాలి సహోదరి. మానవ జీవితంలో మన దినములు చాలా తక్కువ, మనకి ఎంత కొద్దిగా దినాలు ఉన్నాయి. ఆ కొద్ది దినాలు కూడా మనకి భౌతికంగా కావాల్సింది, లోక సంబంధమైన కావాల్సిన అన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. కానీ ఒక దేవుడు కండిషన్ పెట్టాడు. దేవుడు ఏం కండిషన్ పెడుతున్నాడు అని అంటే, నా ఆజ్ఞల్ని పాటించండి అని చెప్తున్నాడు దేవుడు. మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం సహోదరి అనంటే, దేవుడు మనతో ఏమి కోరట్లేదు. మనం కోరేది ఏంటనంటే, నేను ఖచ్చితంగా నీ బిడ్డల్ని, కుటుంబాన్ని దీవిస్తాను, కానీ మన ఆజ్ఞలు నువ్వు పాటించాలి సహోదరి అని దేవుడు అక్కడ దేవుడు కోరుతున్నారు అన్నమాట. దేవుని కార్యము తన సమయానికి చేసుకుంటారు. అయితే దేవుడు ఆజ్ఞలు ఏముంది, దేవునికి ఆజ్ఞలు మనకు తెలిసినాయిగా. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు కదా మనకు బైబిల్ వాక్యానుసారంగా మనం చూసుకుంటే మనకు కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఆ ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు మనం పడిపోతాం, కానీ మనం మళ్ళా తిరిగి లేచి మనం దేవుడి చిత్త ప్రకారం మనం జీవించుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలి, దేవుని దృష్టిలో మంచి కార్యాలు చేయాలి. లాస్ట్ టైం ఆంటీ గారు చెప్పారు, నీతిమంతులు ఎలా ఫలిస్తారో, నీతిమంతులు ఎలా జీవిస్తారో అలానే మనం జీవించాలి. అంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం ఉన్నామా లేదని మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకొక వచనం చూద్దాం సోదరి, మంచి వచనం ఇక్కడ చెప్తారు. కీర్తనలు చూడండి 90. ఇప్పుడు మనం ఇది ఎప్పుడు చదివే వాక్యమే, కానీ ఒక్కటే వచనం చదివే. కీర్తనలు 90 అధ్యాయం 12వ వచనం చదవండి సిస్టర్. 90వ కీర్తన. మాకు జ్ఞాన హృదయములు కలుగునట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. చాలు సోదరి, మాకు జ్ఞాన ఉదయం చెయ్యాలి అని అంటే, మనం ఇప్పుడు గత కాలంలో అయ్యో నేను తెలియక ఏదో ఒకటి పొరపాటులో పడిపోయినానే, కానీ ఇప్పటి నుండి నాకు జ్ఞాన ఉదయం చేయదేవా, ఇప్పటి నుండి నా దినములు తక్కువ ఉన్నాయి, నేను అయిపోతున్న ఆయుష్కాలం దగ్గర పడుతుంది, కాబట్టి నేను దినములు లెక్కించుకుంటానికి నన్ను నేర్పుదేవా, నేను ఎలా జీవించాలనేది మనం దేవుని అడుక్కోవాలి. అదే విధంగా మనం క్రొత్త నిబంధనలో చదువుదాం సోదరి. మంచి వాక్యం ఇక్కడ రాయబడి ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 చదవండి ఒకసారి. మా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 చదవండి. సద్వినియోగం చేసుకోవడం సంఘటనకు వెనుకటి వారి ఎడల జ్ఞానం కలిగి నచ్చుతున్నది. ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరమీయవలెను అది మీరు తెలుసుకొనకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు గాను. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకి పత్రిక రాసుకుంటూ చక్కటి మాట చెప్తున్నారు. సమయము పోనీక. అయితే చూడండి సిస్టర్, ఇందాక చదివారు చూడండి, చక్కని వాక్యం ఇక్కడ చెప్తున్నారు. సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి. సంఘం పట్ల మనము ఎలా ఉండాలి, మనము సమాజం పట్ల కానీ
సంఘం పట్లగాను బాధ్యత కలిగి ఉండాలి. అదేవిధంగా మనం ఎలా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అనంటే మనం సంఘంలో మాట్లాడినప్పుడు మన జ్ఞానాన్ని మన ఇష్టానుసారంగా ఏది పడితే ఏది మనకు నోట్లో వస్తే అది మాట్లాడటం కాదు. మనం జ్ఞానం కలిగి మాట్లాడుతున్నామా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఎవరికైనా ప్రతి ఉత్తరం ఇవ్వాలి అని అంటే మనం మన దగ్గర ఎవరన్నా జవాబు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మన నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. దేవుని చెప్పేది ఏదో ఆ బిడ్డలకి మనం వాళ్ళకి క్షేమంకరంగా మేలుకరంగా ఉంటుందా లేదా మనం మాట్లాడే మాటలో మనం ఇచ్చే జవాబు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకు అదే విధంగా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, క్రైస్తవ బిడ్డలో ఎలా జీవించాలి అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ఉప్పులా ఉండాలి. ఉప్పు అని అంటే సాల్ట్ అని అందరికి తెలుసు చూడండి. అది ఎంత రుచికరంగా ఉంటుందో. అయితే ఇక్కడ చెప్తున్నారు చూడండి, మనం క్రైస్తవ బిడ్డలో ఉప్పు కలిగి ఉండాలి అని అంటే ఒక రుచిగా ఉండాలి. చూడండి మనము మన ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని అంటే ఇప్పుడు మనము కర్రీ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ మన చికెన్ కర్రీయే చేసామనుకోండి, చూడండి అన్ని మసాలాలు వేసి చూడండి మీరు దాన్ని ఎంత మంచిగా వేపుడు చేసినా గానీ అది దాంట్లో మనము మెయిన్ ఉప్పు మర్చిపోయామనుకోండి దాని రుచి రాదు. వస్తుందా? రాదు. కాబట్టి ఇది మనకు చాలా అంటే ఉప్పు ఏమంటది తెలుసా, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటదంట. అలా అంటది ఉప్పు అని అంటది. నువ్వు అన్ని వేసి చూడు, లాస్ట్కి నన్ను వేసి చూడు అని అంటదంట. ఉప్పు తానిగే చెప్పుకుంటుంది అనమాట. అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటే అన్ని మనం వేసినా గానీ మనకు అది రుచి రాదు. కానీ ఉప్పు అని అంటే సాల్ట్ అనేది చాలా అలా మన క్రైస్తవ జీవితం ఉండాలి అనమాట. అలా ఉంటేనే మనం దేవునికి ఇష్టకరమైన బిడ్డ. అంటే దేవుని చిత్త ప్రకారం మనం అన్ని అంత రుచికరంగా వాళ్ళకి మనం జవాబు ఇస్తున్నామా లేదా అనేది. అది చూడండి మనం ఎలా ఉంటుంది అని అంటే దేవుడు మన కోరేది ఏంటనంటే మనం ఈ జవాబు ఇచ్చేటప్పుడు ఎవరినైనా ఇతరులకి మనం చెప్పేటప్పుడు శాంతి, సమాధానం, కృప, దయ కలిగి ఉన్నామా లేదా వాళ్ళ పట్ల, లేకపోతే మనం ర్యాష్గా వాళ్ళతో సమాధానం చెప్తున్నామా, వాళ్ళకి దుఃఖించేలాగా సమాధానం చెప్తున్నామా, మన ఇష్టాలు మనకున్న జ్ఞానంతో వాళ్ళకి సమాధానం చెప్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే సోదరి, నేను ఇక్కడి వరకు అయితే సమయాన్ని గురించే కొన్ని వాక్యాలు రాశాను. అయితే మనకి ఈ సమయంతో పాటుగా మనకు చాలా ముఖ్యమైనది నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు మనం గ్రహించేది ఏంటనంటే క్షమాగుణం అనేది ఉండాలి. మనకి ప్రతి ఒక్కరిని ఒకరినొకరు క్షమించుకునే గుణం కూడా మనకి దేవుడు కోరుతున్నారు. కాబట్టి ఇది సమయం మనకి ఇచ్చాడు. ఇప్పుడు వరకు చేయలేకపోయినాం. ఎందుకంటే క్షమాపణ అనేది మనం గత సంవత్సరాలు కొంతమంది చూడండి 10-20 సంవత్సరాలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అట్లానే గడిచిపోతుంది సమయం. కానీ ఒక దినంలో మనము సడన్ గా మనకు మరణం సమీపించి మనం ఆ దినం వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేయలేము. అక్కడికి వెళ్ళి ఏం సమాధానం చెప్తాం దేవుడితోనే? దేవుడు మన అడుగుతాడు, ఇన్ని సంవత్సరాలు నీకు సమయం ఇచ్చినాను, నీ సోదరిని క్షమించావా, నువ్వు క్షమించలేకపోయినావు కదా అని అక్కడ మన దేవుడు అడిగినప్పుడు మన దగ్గర ఏం జవాబు ఉంటుంది? మన జవాబు చెప్పుకోలేకపోతాం అప్పుడు. అని అంటే మనకి సమయం ఇచ్చినప్పుడే మనం ఒకరినొకరు క్షమించుకుంటానికి కూడా ప్రయత్నం చేయాలి. అయితే క్షమాపణ గురించి కూడా మనకు చక్కటి వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఎవరికి మనము ఒకరిని క్షమించాలి, క్షమాపణ అనేది. అదే విధంగా ఒకరి గురించి మనం కీడు తలంచవద్దు. వాళ్ళకి ఎవరికి ఏదన్నా అంటే మనకి అందరూ మనకి మేలు చేసే వాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మనకు కూడా ఏదన్నా అంటే ఏదన్నా మనకి కష్టకరమైన పరిస్థితి రావచ్చు. మనకు ప్రతి ఒక్కళ్ళు మనకు కూడా మేలు తలంచుతున్నారు అని కాదు. వాళ్ళు కూడా మనకి కీడు చేయొచ్చు. కానీ మనం ప్రతి కీడు చేయొద్దు. వాళ్ళు మనకి కీడు చేసి ఉంటారు, గతంలో చేసి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మనకి కీడు జరిగిపోయింది. కానీ మనము మళ్ళీ అది కీడుకి ప్రతి కీడు వాళ్ళకి చేయొద్దు. ఆ కీడు మనము చేసేది మనం అంటే వాళ్ళకి ఏదైనా ఇట్లానే జరిగిపోవాలి, నాకు ఇలా చేశాడు కాబట్టి ఈ కుటుంబంకి ఇలానే జరగాలి, వాళ్ళ బిడ్డలకు అలానే జరగాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు అది దేవుని దృష్టిలో అది అంగీకారమైంది కాదు. అది అంటే కీడుకు ప్రతి కీడు మనము చేయొద్దు. ఒకసారి మనం ఒక వాక్యం చదువుదాం సహోదరి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. చదువుతున్నారా సిస్టర్? రోమిలకు రాసిన 12-17. కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు, మనుషులందరూ దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. చాలు సోదరి, చూడండి మీ చేతనైనంత చూడండి యోగ్యమైన ఆలోచన అంటే ఇప్పుడు అదే అలాంటి అది ఏది అంటే వాళ్ళకి మనం రివెంజ్ తీసుకోవద్దు. వాళ్ళని కీడు చేశారు, వాళ్ళు ఖచ్చితంగా మనకేదో వాళ్ళ ద్వారా కీడు జరిగిపోయింది. కానీ మళ్ళీ మనం అదే వాళ్ళ గురించి వాళ్ళకు కూడా అలానే జరగాలి అని మనం ఆలోచన చేయొద్దు. కానీ యోగ్యమైన ఆలోచన వాళ్ళ దేవా మనం ప్రార్థించాలి వాళ్ళ గురించి. నాయన నీ చిత్తం ఎలా, వాళ్ళైతే నన్ను ఇలా చేశారు, కానీ నువ్వు వాళ్ళ పట్ల నువ్వు ఏం చిత్తం కలిగి ఉన్నావో, నువ్వు వాళ్ళకి ఏం తీర్పు తీరుతావో నీ ద్వారానే జరగాలని మనం ప్రార్థించాలి.
అదేవిధంగా మనం ఒక క్షమాపణ గురించి ఇందాక నేను చెప్తున్నాను కదా మీకు, ఒక కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదవండి సోదరి. 3:13 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. నూతన సంవత్సరంలో మనం ఎవడైనా నువ్వు తనకు హాని చేశారని చదవండి. ఎవడైనాను తనకు హాని చేశారని ఒకడు అనుకొనిన ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చూడండి, ఇక్కడ మనకి వాళ్ళ ద్వారా మనకి ఏదన్నా కీడు జరిగిపోయినప్పుడు మనం వాళ్ళని క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఇక్కడ కారణం చెప్తాడు అనమాట. ఎందుకంటే ప్రభు మన క్షమించాడుగా. ఇప్పుడు మనం కూడా గతంలో అనేక సార్లు ఏదో ఒకటి తెలిసి తెలియక పొరపాట్లు చేసినప్పుడు మరి ప్రభు మన క్షమించాడుగా. మనం క్షమించడం ఏంటి? తన రక్తాన్నే కార్చి సిలువుపై తన యేసుక్రీస్తు వారు చూడండి మన కొరకై తన బలియాగం అయిపోయాడు. ఆయన మన కొరకై అంటే మన పాపాలను క్షమించాడు. అక్కడ సిలువులో ఉండి కూడా వాళ్ళు అక్కడ ఎంత హింసిస్తున్నా కానీ ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీళ్ళని క్షమించమని దేవుడిని అడుగుతున్నాడు అనమాట. అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి దేవుడిని అడుకుంటున్నాడు. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమని. అంటే మన కొరకే ప్రభు మన క్షమించినప్పుడు మనం కూడా అలానే ఇతరులకు క్షమించాలని ఇక్కడ చెప్తున్నారు. మనకు ఒక్కొక్కసారి చూడండి మనకి కొంతమంది బిహేవియర్ నచ్చదు, మనకి వాళ్ళకి ఇష్టం అనిపించదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే మనకు వాళ్ళు చేసే క్రియలు మనకు నచ్చవు. అప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం? మనం ఆ కోపంలో ఏదో ఒకటి వాళ్ళని అనేస్తాము. అదే విధంగా మనం ఆలోచన చేయాలి. మన బిహేవియర్ కూడా ఇతరులకు నచ్చబోవచ్చు కాదు. మనము వాళ్ళ గురించి ఇట్లా అన్నప్పుడు మన బిహేవియర్ కూడా వాళ్ళకి నచ్చపోవచ్చుగా. అప్పుడు వాళ్ళు కూడా కోపంలో మనని ఏదో ఒకటి అనేస్తారు. అప్పుడు డిఫరెన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ పెరుగుతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటనంటే మానవ అంటే ఎట్లా ఉంటదని అంటే మన స్వభావం మనము కంట్రోలింగ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అంటే మనకి నచ్చినట్టే ఇతరులు ఉండాలి, ఎదురు వాళ్ళు ఉండాలి, మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ నాకు నచ్చినట్టే అంటే వాళ్ళు కూడా నడుచుకోవాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని మనం ఆలోచన కలిగి ఉంటాం. అంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అలా చేసినప్పుడు మనకి డిఫరెన్సెస్ వస్తాయి. అయితే ఇక్కడ వాళ్ళని సరి చేయడానికి కానీ లేకపోతే కంట్రోలింగ్ అయితే మనం ఇక్కడ చూసుకున్నాం ఇందాక మనం ఒకరినొకరు క్షమించుకోవాలని. అయితే మనం అదే చూస్తున్నాం మానవ నైజం ఎలా ఉంటుంది, మన స్వభావం ఎలా ఉంటుంది అని అంటే మనము ఏదన్నా మనకు నచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే కంట్రోలింగ్ చేయటం. అంటే మనకు నచ్చినట్టు వాళ్ళని మలుపుకోవాలి అని ఉద్దేశం కలిగి ఉంటాం. అయితే వాళ్ళు అది ఇష్టపడరు. వాళ్ళు అది ఇష్టపడరు కాబట్టి అప్పుడు డిఫరెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ మనకి అప్పుడు ఏమవుతుందనంటే సరే మనం కావాలంటే ఏమితో అవాయిడ్ చేయటం అంటే మొదలెట్టం అనమాట. మాట్లాడుకుండా వదిలేస్తాము, లేకపోతే వెనక వాళ్ళ గురించి ఏదో ఒకటి మనం డిస్కషన్ పెట్టుకుంటాము. సేమ్ మనం ఎట్లా చేస్తామో వాళ్ళు కూడా మన గురించి అలానే చేస్తున్నారని మనం ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా అలానే చేస్తుంటే అప్పుడు డిఫరెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు క్షమాపణ అనేది రాదు. క్షమించే స్వభావం మనకి రాదు, వాళ్ళకి రాదు. ఆవిడ దూరం పోతా ఉంటది. అయితే నేను ఇందాక చెప్పాను చూడండి, కంట్రోలింగ్ విషయంలో ఇది పెద్దవాళ్ళకైతే వర్ధిస్తుంది కానీ చిన్న బిడ్డలకైతే మనం ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్లో ఒక డిసిప్లిన్లో ఉంచాలి. వాళ్ళని చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం ఇప్పుడు నేను చెప్పింది పెద్దవాళ్ళకైతే వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి చెడులు తెలుసు కాబట్టి యవన బిడ్డలు కూడా మనం ఎక్కువ అధికంగా కంట్రోలింగ్ చేసామనుకో వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మనం ఎక్కువ కంట్రోలింగ్ అంటే మన ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి అనే ఆలోచన కలిగి మనం ఉండొద్దు. మళ్ళీ వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేయాలి. దేవుడు నీ చిత్తం ఎలా ఉందో నా బిడ్డల పట్ల యవన బిడ్డల పట్ల నువ్వు జరిపించుకో అని మనం ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు మనం కంట్రోల్ చేయాలని యవన బిడ్డలకైతే ఇది వర్ధించు. కానీ చిన్న బిడ్డలకైతే కొంచెం సమయం వరకు మన కంట్రోలింగ్ అవసరం అయింది చిన్న బిడ్డలకి. ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం తెలియదు, వాళ్ళకి మంచి చెడులు తెలియదు. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒకసారి ఏదో ఒకటి ప్రమాదంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి వాళ్ళని మన తల్లిదండ్రులు కొంచెం సమయం వరకు వాళ్ళకి ఏమన్నా ప్రాయం వచ్చే వరకు వాళ్ళకి కంట్రోలింగ్ లో ఉండాలి, మన కంట్రోల్లోనే ఉండాలి. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇది రైట్ రాంగ్ అన్నప్పుడు ఇది రాంగ్ అన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి, దాన్ని మళ్ళా రిపీట్ చేయకుండా చూసుకోవాలి. రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అనేది వాళ్ళకి తెలియాలి. ఇది చిన్న బిడ్డలకు వర్ధిస్తుంది. అయితే ఇట్లా మన జీవితంలో మనం జీవించాలన్నమాట. మనం
తల్లిదండ్రులుగా ఎలా ఉంటున్నాము, మనము ఒక భార్యగా ఎలా ఉంటున్నాము, లేకపోతే ఒక బిడ్డగా మనం ఎలా ఉంటున్నాము, ఒకళ్ళకి సహోదరిగా మనం ఎలా ఉంటున్నాము, లేకపోతే ఒక అత్తగా ఎలా ఉంటున్నాము, ఒక కోడలుగా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మనకు ఒకటి ఉండాలి. ప్రతి దానికి కంట్రోలింగ్ అనేది ఉంటే మటుకు ఇట్లా డిఫరెన్సెస్ పెరిగిపోతాయి. సో ఇది మనం తెలుసుకోవాలి. సరేలే అయిపోయింది జరిగిపోయింది ఏదో పొరపాటు చేసేసింది, ఒక మాట అనేసింది నన్ను అని ఈసారి అనుకోండి ఉంటదిలే అని సరే సారీ చెప్పుకొని కొత్త నూతన సంవత్సరంలో క్షమించుకో. నేనైతే నా మట్టికి నేను తీర్మానం చేసుకున్నా. ఈసారి నన్ను కూడా హర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా అట్లానే చాలా మంది హర్ట్ చేసి ఉంటా ఏదో ఒకటి. ఎందుకంటే నాకు అసలు ఏదైనా తప్పు జరుగుతుంటే ఎక్కడన్నా ఏదైనా తప్పు జరుగుతుంది అనుకో, నా దృష్టిలో నాకు ఇది తప్పు అనిపించింది అనుకో, నేను ఇమీడియట్ గా రియాక్ట్ అవుతా. నేను ఎక్కడైనా నాకు అదే ప్రాబ్లం. కానీ అది నేను అనుకుంటా అంటే నేను కరెక్టనే అంటున్నాను కానీ నేను నన్ను అనుకుంటా. కానీ అది దేవుని దృష్టిలో అది కరెక్టో కాదో మనకు తెలియదుగా. అంటే మనం మన జ్ఞానంతో అనుకుంటాం అది, అయ్యో ఇది ఇక్కడ రాంగ్ జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయ్యాను అనుకో, అప్పుడు అవతలోడు కోపం వస్తుంది. అందుకని మనం అంటే నేనైతే ఈ కొత్త సంవత్సరం తీర్మానం చేసిన, అంటే ఎక్కడైనా తప్పు జరుగుతుంటే కొంచెం సమయం తీసుకొని మెల్లగా చెప్పడానికి ట్రై చేస్తాను కానీ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వద్దని నేను కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నాను. అయితే నేను అంతటికి నాది సోదరి తీర్మానం, ప్రతి ఒక్కరిది ఎవరిది వాళ్ళది ఉంటది. కానీ దేవుడు మనకు కోరేది ఏంటంటే ఒకరినొకరిని మనం క్షమించుకోవాలి. క్షమాపణ ఎందుకని క్షమించుకోవాలంటే యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించాడు కాబట్టి. అయితే చూడండి, ఎంత ఈ క్షమాపణ అనేది చాలా కష్టమైన పని మనం అనుకుంటాము. కానీ దేవుడు అంత గొప్ప దేవుడు, అంత త్యాగమూర్తి, అంత కరుణామయుడు దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి అలాంటి మనం ఇది కష్టము, నేను చేయలేను, క్షమించలేను అని అనుకోకుండా మనము క్షమించే గుణం కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం చూస్తాం చూడండి, ఈ లోకంలో మన దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే యేసుక్రీస్తు వారి స్వభావం కలిగి మనం ఉండాలి. మనం పాపంలో అంటే యేసుక్రీస్తు వారికి ఏ పాపం లేదు, తనలో ఏ దోషం లేదు అని ఎంత పరిశుద్ధంగా జీవించాడో దేవుడు, అలాంటి స్వభావం మనలో వస్తుందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అలాంటి స్వభావం రావాలని అంటే కొంచెం కష్టమే మనకి. అంటే మన చిన్న వాటికి కూడా ఒక్కొక్కసారి క్రోధం అనేది కూడా ఒక రకంగా పాపమే. కానీ అది మనకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి క్రోధం అనేది. కానీ మళ్ళీ ఏమంటున్నాడు, సూర్య అస్తమాయని ముందే మన క్రోధం తగ్గిపోవాలి. యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఆలయంలో వ్యాపారం వాళ్ళు మందిరంగా మార్చినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా కోపించుకున్నాడు. ఎందుకంటే అది అక్కడ దేవుని ఆలయంలో నువ్వు వ్యాపారం చేస్తుంటే నువ్వు అక్కడ వాళ్ళు అన్ని తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు, అవి చేస్తున్నారు. అయితే దేవునికి అది కోపం వచ్చింది. ఆ సమయంలో అన్ని తీసి పడేశాడు యేసుక్రీస్తు వారు. అయితే కానీ దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే సాయంత్రానికి మళ్ళా సూర్య అస్తించే ముందే మన కోపం తగ్గిపోవాలి. కానీ మనం ఎలా చేస్తాం, మన కోపం ఎలా ఉంటుంది, సంవత్సరాలు ఉంటది కదా. మనకు నెక్స్ట్ డే కూడా మళ్ళీ కోపమే, మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా కోపమే, మనకు ఇయర్స్ మన కోపం అలానే ఉండిపోతుంది. కానీ దేవుడు అలా కోరట్లేదు. మన కోపం అనేది తగ్గిపోయి మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. సో మనం ఇలా క్షమాపణ అనేది ఉండాలి. ఒకసారి మనం చూద్దాము ఇంకా లూకా సువార్తలో ఏం చెప్తున్నారు. 6వ అధ్యాయం ఒకసారి చదవండి సోదరి. 6:36-37 చదవండి. 6వ అధ్యాయము 36-37 లూకా సువార్త 6వ అధ్యాయము 36-37 చదువుతున్నారా సోదరి? ఎవరు చదువుతున్నారా? కనికరము గలవారై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపుకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇల్లుడి, అప్పుడు మీకు ఇచ్చబడదు. అడచి కుదిరించి దిగజారునట్లు నిండుగా. చాలు సిస్టర్. చూడండి ఇక్కడ ఏంటనంటే మనం ఎవరిని జడ్జి చేయకూడదు. తీర్పు తీర్చేవారు దేవుడే. అదే నేను ఇందాక చెప్పాను కదా, మనం ఏంటనంటే మన దృష్టిలో ఏది రైట్ ఉంటుందో అది చూసి మనం జడ్జి చేస్తాం అనమాట. వీళ్ళు ఇలా చేయకూడదు కదా, వీళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా అని మనం ఒకరినొకరిని అంటే అది మనం జ్ఞానము అంటే మన జ్ఞానంతోనే వాళ్ళని జడ్జ్ చేస్తాం అనమాట. వాళ్ళు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, వాళ్ళు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనేది. అది
అది మనది కాదు, అది మన డ్యూటీ కాదు. అది ఎవరి డ్యూటీ? అది దేవుడి డ్యూటీ. అది దేవుడు చేస్తాడు. అది మనం తీర్చాల్సింది కాదు. అదే విధంగా మనకేంటనంటే మనకి ఏదన్నా ఇప్పుడు నచ్చలేదనుకో, ఏదైనా చేయాలన్న నచ్చని పరిస్థితి ఉంటే వాళ్ళకి అదే మనం సరి చేయాలని వాళ్ళ ప్రయత్నం చేయటం అది కూడా కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు క్షమించి వదిలేయాలంతే. దేవుడే చూసుకుంటాడు అని అనుకోవాలి. మనం అస్సలు ఈ జడ్జ్మెంట్ అనేది మనం అంటే చేయటానికి దేవుడు మనం ఇష్టపడట్లేదు అనమాట. ఒకళ్ళు కనికరం కలిగి మనం ఉండాలి, దయ కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు చాలా ఏదైనా చెడు పనే చేస్తారు కాదంట్లే, చాలా మంది ఉన్నారు కావాలని కూడా చేస్తారు. ఇబ్బంది పెట్టేవాళ్ళు, దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇంకా అధికంగానే ఉంటారు. వాళ్ళు కావాలని ఏదో ఒకటి కార్యం చేస్తారు. కానీ అలాంటి అప్పుడు కూడా మనం కనికరం కలిగి, ఎందుకంటే మన దేవుడు కనికరం కలిగి ఉన్న దేవుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి సరే వాళ్ళు వదిలేసి వాళ్ళు మనం ఎందుకు తీర్చాలి, దేవుడే చూసుకుంటాడు అని మనం వదిలేయాలి. ఇక లాస్ట్ గా మనం చూస్తాం సోదరి, ఇక్కడ ఏంటన్నానంటే మన అందరిలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారి స్వభావం ఎలా ఉందో అది మనలో రావటానికి ప్రతిదీ నిత్యము మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్వభావం ఎలాంటిదో ఆ స్వభావం కలిగి నేను ఉంటున్నానా లేదా అన్న చూడండి. యేసుక్రీస్తు వాళ్ళు ఒక మంచి స్వభావం ఏముంటుంది అంటే అనేక మంచి గుణాలు ఉన్న యేసుక్రీస్తు వాళ్ళు మనం చూస్తాము. దాంట్లో ముఖ్యమైనది అయితే పాపరహితము. ఆయన ఏ పాపం చేయని వాడు, పరిశుద్ధుడు కాబట్టి అందుకనే ఈ లోకం ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధంగా జన్మించాడు. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధంగా ఈ జీవితం జీవించాడు. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధంగా ఈ మన్నాన్ని పొందాడు, మన్నాన్ని జయించాడు. యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ అంత పరిశుద్ధంగా లేరు. కానీ మన ఆ స్వభావం అనేది కొద్దిగానో మనలో రావాలని కోరుతున్నారు. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఇంకొక మంచి ముఖ్య స్వభావం అంటే ఉంటది, ఏంటనంటే కపటం రహితమైన స్వభావం అన్నమాట. మనకైతే మనిషి జీవితంలో అయితే ఖచ్చితంగా కపటం అనేది మనకు ఉంటది. ఒక్కొక్కసారి ఉంటే కపటం అని అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏంటనంటే ఇతరులని మనకి లోపల ఆ సహోదరి గురించి కానీ, లేకపోతే ఆ బ్రదర్ గురించి, ఆ సిస్టర్స్ గురించి కానీ, ఎవరి గురించి అయినా మనకి పైన లోపల ఒకటి వేరే ఉంటది, కానీ పైన మనము వేరే మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ గురించి కాదు. అది అంటే కపటమైన స్వభావం. అది మనకు వస్తుంది, కానీ దేవునికి యేసుక్రీస్తు వరకు రాలేదు. ఆయన ఏదైతే స్వభావం ఆయన కపటం అంటే ఆయనకి మనసులో ఏముందో పైన కూడా నోటి మాట దేవుడు యేసుక్రీస్తు వరకు అలానే వచ్చింది. కానీ మనకి ఎలా వస్తుంది? మనకైతే లోపల ఒకటి బయట ఒకటి వస్తుంది కదా, అది కపటమైన హృదయం. ఆ హృదయం దేవుడు మనకు కోరట్లేదు. కాబట్టి అది కూడా దేవుడు మనం ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ మనం అలా ఉంటే మనం మార్చుకోమని మనకు దేవుడు హెచ్చరిస్తున్నారు. సోదరి, మనం ఇలాంటి జీవితంలో మనం మార్చుకోవాలి. ఒకసారి చూద్దాం. 1 పేతురు మొదటి పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 22, 23, 24 చదవండి. 22 చదవండి సోదరి ఒకసారి. ఫస్ట్, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను ప్రాణి మీద మోసుకొను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నిందితురు. మీరు గొర్రెల వలె దారికి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చాలు సోదరి, దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మంచి చక్కటి యేసుక్రీస్తు వారి స్వభావం గురించి ఇక్కడ చెప్పిన. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ కపటం లేదు. ఆయన దూషింపబడినాడు. ఎంతో మంది చూడండి యేసుక్రీస్తు వారిని ఎలా రోమిలో ఆ సమయంలో ఎలా చేశారు. ఆయన ఎంత అంటే ఆయన మీద దూషణలు వేశారు, ఆయన ఉమ్మేశారు, ఆయన మీద ఆయన అంటే కొట్టడం కానీ, ఆయన ఎంత హింసించారు. అదేవిధంగా నువ్వు దేవుడు కుమారుడా లేదా నిన్ను నిరూపించుకో అని అనేక విధాలుగా ఆయన్ని శోధించారు, అనేక విధాలుగా దూషించారు. కానీ అయినప్పటికీ ఆయన మళ్ళీ తిరిగి వాళ్ళని బెదిరించి, నేను దేవుడు కుమారుని, నేను ఏమన్నా చేయగలను, ఇప్పుడే నిమిషంలో చిటికేస్తే మీరు అందరూ మాయమైపోతారు అని అలా అన్నాడా దేవుడు? అలా అనలేడు. ఏమన్నాడు? క్షమించాడు వాళ్ళని. అలా ఎందుకంటే వాళ్ళు తెలియక అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమించమని అన్నారు. అదేవిధంగా ఆయనలో అసలు ఏ పాపము లేదు. ఆయన అంటే పాపరహితంగా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంత మంచి స్వభావం కలిగి ఉంది. అదేవిధంగా దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే మన కొరకై
తను మన కొరకే తను బలియాగం అయిపోయాడు, మన పాపాల కొరకే బలియాగం అయిపోయాడు. కాబట్టి ఇంకా మనకి ఇంత సమయం ఇస్తున్నాడు. కాబట్టి మనం పాపాల నుండి తిరిగి వచ్చి మళ్ళీ మనం నూతన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నారు. కాబట్టి మనకి రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనం అక్కడ నుండి అక్కడ నుండి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం ఒక మంచి జీవితంలోకి రావాలని దేవుడు మన ఈ నూతన సంవత్సరంలో కోరుతున్నారు. సహోదరి, ఎక్కువ నేను ల్యాగ్ చేసి ఇది మెసేజ్ చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు విషయం అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఏంటంటే సమయము చాలా ఇంపార్టెంట్. మనకి సమయము మరి చాలా మన దేవుని ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని తగిన సమయాన్ని దేవుని చిత్త ప్రకారం జీవించుకోవాలి. అదేవిధంగా రెండోది ఏంటనంటే ఒకరిని క్షమించుకోవాలి. క్షమించుకుని ప్రతి సంవత్సరం మనం అదే అంటే ఏమన్నానంటే పాత జీవితంలోనే మనం జీవించుకోవాలి. 2024లో మన స్వభావం ఎలా ఉంది, అదే స్వభావం కలిగి మనం 2025లో కూడా జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడికి అది ఇష్టకరమైన జీవితం అవ్వదు. దేవుడు ప్రతి సంవత్సరం మనకు ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడు, సమయం ఎందుకు ఇస్తున్నాడు అంటే మనలో ఏదో ఒక మార్పు రావాలని. ఆ మార్పు దేవుడు కోరుతున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఆ మార్పుని మనలో ఎక్కడ మనం లోటుపాట్లు ఎక్కడ తప్పిపోతున్నాం అని మనల్ని పరీక్షించుకొని మనం తెలుసుకొని ఆ లోటుపాట్ని సరి చేసుకొని ఈ నూతన సంవత్సరంలో అందరూ మనం ఐక్యత, ప్రేమ, సహవాసం కలిగి ఉందాం. సోదరి, ఒకరినొకరు క్షమించుకుందాం. ఈ గ్రూప్ లో కూడా మనం ఒక్కొక్కసారి ఎవరికైనా ఏదన్నా ఉంటే మనం ఇప్పుడే క్షమాపణ చెప్పుకుందాం, సారీ చెప్పుకొని అందరు. నేనైతే నా తరఫు నుండి సారీ చెప్తున్నా సిస్టర్స్. ఎవరినైనా హర్ట్ చేసినా గానీ, ఎవరినైనా ఏదన్నా ఒకవేళ ఇష్టకరమైన మాట ఏదన్నా గబక్క నన్ను వేసినా గానీ ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ఆఫ్ యూ. మనం సారీ చెప్పినప్పుడు దేవుని మన కన్నీరుతో మనం లోపల హృదయం నుండి రావాలి సహోదరి. మనం పైన నోటితో కాదు. ఒకళ్ళకి మనం క్షమించాలనంటే మన హృదయంలో నుండి ఆ దుఃఖము, వేదన అనేది మనకు రావాలి. దేవుడు అది మనం కోరుతున్నారు. కాబట్టి మనం ఎవరినైనా హర్ట్ చేసినా కానీ ఏదన్నా, మన బిడ్డలు కూడా కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరినైనా మన భార్యాభర్తల్లో కానీ, లేకపోతే మన అక్క చెల్లెలు కానీ, లేకపోతే మన అన్నతమ్ముళ్ళు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన బిడ్డలు కానీ, మనం ఏదన్నా తెలిసి తెలియక గతంలో ఏదన్నా మాకు మాట అనేసిన, లేకుంటే మన ఆత్మిక సహోదరులు, మనం అందరం ఆత్మిక బంధువులు, ఒకళ్ళు ఏదన్నా ఒక మాట అనుకున్నామేమో అని క్షమాపణ అడుక్కుందాం సహోదరి. నేనైతే దేవుని అడుగుతున్నా, దేవా నా ద్వారా ఏదైనా తప్పులు పొరపాట్లు అయితే నన్ను క్షమించి, అదేవిధంగా తండ్రి నేను నా బిడ్డలను కూడా తండ్రి నేను ఈ మనసులో ఏముంచుకోకుండా వాళ్ళని క్షమిస్తున్నాను ఆయన. నా తరఫు అందరికీ క్షమాపణ అని మనం అనుకోవాలి సోదరి. ఇలా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనంతా కోరుతున్నారు. మనకి ఇలాంటి జీవితం మనకు సమయం ఇచ్చాడు. ఎందుకంటే చూడండి, సమయం లేక ఎంతో మంది గతించిపోయారు, క్షమాపణ చెప్పుకోకుండా ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. కానీ మనకు సమయం ఇచ్చాడు. కాబట్టి మనం సమయం ఉన్నప్పుడే ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ, సహవాసం, ఐక్యత కలిగి ఉందాం సోదరి. ఈ వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. అందరికీ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్, మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్క విషయానికి కూడా దేవుడు ప్రతి దానికి ఒక సమయం అనేది నిర్ణయించున్నారు. చాలా మంచి వాక్యాన్ని ఎంచుకున్నారండి. ఒక్కటైతే ఏంటంటే సమయం అందులో అసమయం అందులో దేవుని మనం కీర్తిస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారండి. మనకి జీవితం అనేది ప్రతి ఒక్కదాంతో ముడిపడి ఉంది. సంతోషము, దుఃఖము అనేది సైడ్ బై సైడ్ వస్తూనే ఉంటాయి అవి ఎప్పుడు కూడా. కాబట్టి మనం అన్ని సమయాల్లో ఆనందం వచ్చినప్పుడు కానీ, దుఃఖము వచ్చినప్పుడు కానీ దేవునికి మన సమయాన్ని ఇస్తూ మనం తప్పకుండా దేవుని ప్రార్థించే వారంగా ఉండాలని మంచి వాక్యాన్ని మాకు హెచ్చరిక వాక్యంగా చెప్పారండి. థ్యాంక్ యూ రోజా సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్స్. మాట్లాడగలుగుతుంటే మాట్లాడండి సోదరి, అందరికి ఇవ్వండి సమయం, మనం కూడా విందాం, టైం ఉందిగా. ఒక పద్మా సిస్టర్, అనిత సిస్టర్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే వెల్కమ్. అక్క వెరీ థ్యాంక్ యూ అక్క, వెరీ వెరీ థ్యాంక్ యూ. నిజంగా ఈ 2025లో మేము విన్న రెండవ వాక్యం ఇది. ఫస్ట్ డే ఆంటీ ద్వారా విన్నాము. ఆ రోజు కూడా
సమయం చేయక, సమయం వ్యర్థం చేయక, సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని మనం ఎత్తి పట్టుకొని, సమయం పోయిన తర్వాత యువతల నుండి అవతలకు తిరిగినా కూడా వాక్యం దొరకదంటాక, అలాంటివి బుద్ధిగల కన్నికల వల్లే మనము ఆయన రాత్రి సమయంలో సమయం పోయినా ప్రార్థించాలని నాకు చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చాలా బాగా సమయం వ్యర్థం చేయకుండా దేవుని విషయంలో ఆయన తీయాల్సిన సమయం ఇస్తూనే మనం జీవితంలో ఏ విధంగా ఎదగాలి అనేది, అదేవిధంగా క్షమాగుణం కలిగి ఉండాలనేది చాలా మంచి పాయింట్ తీసుకున్నారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ 2024లో నేను కూడా చెప్తున్నా అక్క మనస్ఫూర్తిగా, ఒకవేళ నా మాటలతో ఎవరినన్నా బాధ పెట్టుంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు ఎవ్రీ వన్. నిజంగా మనం ఒక్కొక్కసారి మన నోటితో ట్యూషన్ చేస్తూ ఉంటాం కదా, తెలిసి తెలియక. అంటే మనము అందరికి నచ్చాలని ఏమి రూల్ ఉండదు, ఒక్కొక్కరు. కానీ ఎలా ఉన్నా కానీ కలిసి ఉండడం అనేది మెయిన్. ఒక వ్యక్తి ఉంటే తను ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. కానీ అందరినీ యాక్సెప్ట్ చేసేది దేవుని ప్రేమ, ఆ ప్రేమని మనం కలిగి ఉండాలి. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఒకరి మీద కోపం ఉంటే ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని ఉంచుకోవాలి తప్ప వాళ్ళ మీద సంవత్సరాల తరబడి కోపం అనేది పెంచుకోకూడదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యాక్చువల్ గా ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ నా బిడ్డ హాస్పిటల్లో ఉంటే మొత్తం మా మామ ఫోన్ కూడా చేయలేదు. కానీ న్యూ ఇయర్ కి నేను తగ్గించుకొని వాళ్ళకి ప్రామిస్ కార్డ్ ఇచ్చి నేను ఫోన్ చేసి మిస్ చేసిన. నాకు అది చాలా హ్యాపీగా దేవునికి స్తోత్రం. ఎవరు ఎలా ఉన్నా కూడా మనం అనేది తగ్గించుకోవాలి. రాత్రి సమీపంలో ఉంది కనుక ఈ కోపాలు ఇవన్నీ కొంచెం రోజులే ఉంటాయి. కానీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ రాస్తాడు. మన కన్నీళ్ళన్నీ ఆయన బుద్ధిలో రాసి పెడతాడు, కవులలో దాచిపెడతాడని ఉంది కదా. మనం మాట్లాడే ప్రతి ఉంటుంది కానీ ఏదైనా కూడా ఆయన చూసిన దేవుడు ఆలోచిస్తాడు ప్రతిదీ. ఎప్పుడు మనం ఆయనతో సంభాషిస్తామని మనకి ఎదురు చూసే దేవుడు మనకున్నాం. ఆయన కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. రోజు అక్క వెరీ థ్యాంక్స్ చేస్తుంది, ఎందుకంటే అసలు చాలా మంచి ఆత్మీయ ఆహారం. నేను ప్రశాంతంగా కూర్చొని ఈ రోజు చాలా రోజుల తర్వాత కూడా. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మమ్మల్ని మంచిగా నడిపిస్తున్నందుకు. అదేవిధంగా అందరు నేర్చుకోవాలి, అందరు మాట్లాడాలి. ఒకవేళ ఎవరికన్నా కోపాలున్నా ఏమున్నా అవన్నీ అక్కడే వదిలేసింది. మన ప్రేమ అంతా కూడా ఏంటంటే ఆయన ప్రేమ కలిగి ఉండాలి మనం కూడా. ఎందుకంటే మనం ఆయన ప్రేమ మూర్తి, ప్రేమ అన్నిటిని కూడా కట్టుకుంటుందని బైబిల్లో ఉంది. ప్రేమ మించింది ఇంకేమీ లేదు. ఆయన సత్యత్వ రూపి, ఆయన మనము నిర్మలంగా ఉండాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ఆంటీ వాక్యం గురించి మాట్లాడండి. చెప్పారు కదా నాన్న. వందనాలు ఆంటీగా అండి, మరేమ్మా ఆంటీగా అండి, వందనాలు. మాట్లాడండి. అందరూ మనసు కదిలిచ్చే వాక్యం చెప్పారు నాన్న. మీ క్షమాపణ ఇంకా బాగుంది. దేవుని గురించి మనం ఎప్పుడు ఇప్పుడని అప్పుడని కాకుండా ఆయన్ని ఎప్పుడు ఆరాధించుతూనే ఉండాలి. సమయమందు అసమయమందును ఆరాధించుతూనే ఉండాలి నాన్న. అవును, మనం ఎల్లప్పుడూ ఆయన మనల్ని కాపాడుతున్న దానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థితిని చెల్లించుతూనే ఉండాలమ్మా. అది ప్రసంగి గ్రంథంలో చదివిన వాక్యం ప్రతిదానికి సమయాన్ని ఇచ్చి ఆయన మన ఈ లోకంలో గుర్తించేది. కాబట్టి ఆయనకి ఏదో పని మన ద్వారా పని. ఇప్పుడు మిమ్మల్ని వాడుకుంటుందంటే ఈ లోకంలో సజీవులుగా ఆయురారోగ్యాలతో ఉంచిందంటే అది దేవుడి కోసం ఆయన వాడుకోవటానికి మీ ద్వారా ఆయన గణపరచబడాలి, నా ద్వారా గణపరచబడాలి. ఇప్పుడు మన అందరి ద్వారా ఆయన గణపరచబడాలి. కానీ మనిషిని ఒట్టిగా సృష్టించలేదు ఆయన. మనకే ఆత్మహత్యలో ఇవి అవి సైతాను ప్రేరేపణ అంట. అయితే మనల్ని సృజించిన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి నాన్న. నేను కూడా సారీ చెప్తున్నా అందరికి. మనం కల్మషం లేని వాళ్ళు ఉండాలమ్మా. దేవుని దృష్టిలో మనం ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఏ విధంగా ఉండాలో మనం కూడా అదే విధంగా ఉండాలి. పూజమ్మ చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. నూతన సంవత్సరం ఫస్ట్ మంచి మెసేజ్ దొరికింది రా నాన్న. దేవుడు ఆంటీ గారండి, ఏదైనా దేవుడే మాట్లాడతారు మన ద్వారా. అది ప్రేరేపణ లేకపోతే చెప్పలేదు నాన్న. అవును, రేపు లేకపోతే చెప్పలేదు. మంచి ఈ రోజు లేట్ అయినా పర్లేదు, ఇంకా చెప్పినా బాగుంది అనిపించేటట్టుందిరా. అంటే అందరూ మాట్లాడాలని, నేను కూడా వినాలని ఉంది. అందరూ కొద్ది వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటే, గత సంవత్సరం దేవుడు ఏమన్నా, ఈ సంవత్సరం ఎలా చేశారు మేలని, చేయబోతున్నాడు ఏం మేలని ఒక ఆశ కలిగి ఉన్నారని అందరూ మాట్లాడాలి సిస్టర్స్. ఇంకేమన్నా అనిత సిస్టర్ ఏమైనా చెప్తారా? ఫ్యామిలీ సిస్టర్, శ్యామలా సిస్టర్ అని చెప్పండి. అనిత సిస్టర్ కి ఇవ్వండి అవకాశం. ఆంటీ గారిని చెప్పండి. అది యెషయా గ్రంథం రిఫరెన్స్ మళ్ళీ ఇప్పుడే ఇప్పుడే గుర్తుంచుకున్నా. 43:18, 19. ఓకే. మంచి మెసేజ్ ఇచ్చింది పాప. ఇంకెవరు మాట్లాడతారు సిస్టర్స్? చెప్పండి, దేవుడు చేసిన మేలు ఒకటి రెండు అన్న సిస్టర్స్. అనుకున్న సిస్టర్ మీరు షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్. దేవుడు ఏం చేశాడో మీ కుటుంబంలో, మీ బిడ్డలకి చెప్పండి. ఎవరు? హలో సిస్టర్. నేను అనిత సిస్టర్ వందనాలు. చెప్పండి. మెసేజ్ చాలా బాగా చెప్పారు సిస్టర్. కొంచెం మ్యూట్ లో పెట్టుకొని ట్రై చేశాను, కానీ చాలా వరకు కొన్ని పాయింట్లు అనేవి ఎక్కినాయి. చాలా బాగా చెప్పారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది కోపము, క్షమాపణ. నిజంగా అవి ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్స్ ని బట్టి లిమిట్ క్రాస్ అయిపోతుంటాయి. ఆ లిమిట్ క్రాస్ అయిపోయిన సిచ్యువేషన్ లో ఎలా ఉండాలనే విధంగా భలే మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. దేవుని ఆత్మతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. క్షమాపణ అనేది కొందరు వ్యక్తుల్లో నేను రిసీవ్ తీసుకోలేకపోతున్నాను. అది కొన్ని సంవత్సరాలు నాతో పాటు జర్నీ చేస్తుంది. జర్నీలో నేను అసలు అది అంటే నాకు దేవుడి వాక్యము నడిచి ఎక్కుతుంది. బట్ క్షమించడం అనే దగ్గర పాయింట్ లోనే నేను ఆగిపోతున్నా. మనకి ఆ ఒక్క పాయింట్ లో ఆగిపోతున్నప్పుడు మీ మాటలతో, దేవుని మాటలతో ఆత్మతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఐ విల్ ట్రై ఖచ్చితంగా. రాతి గుండె గ్రూప్ లో ఉన్న సిస్టర్స్ అందరికి గత కాలంలో ఏదైనా మిస్టేక్స్ ఇప్పుడు రోజు సిస్టర్ చెప్తున్నట్టుగానే నేను చెప్తున్నాను. ఏదో నోటితో పలకకుండా మనసుతో ఆత్మతో పలుకుతూ మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ సిస్టర్స్. ట్రై చేశాను, జర్నీ చేసింది, జర్నీ డ్రాప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రోజా సిస్టర్. రోజమ్మా. హలో ప్రైర్ ఎవరండి ఇస్తున్నానా? అది వదిన వాళ్ళ ఇద్దరి కోసం ప్రైర్ చెప్పిన్నాను. ప్రైర్ చెప్పి చేస్తున్నారమ్మా. అనుకున్న సిస్టర్ శ్యామలా చేస్తానండి. శ్యామలా సిస్టర్ ఉన్నారా మరి? క్లోజింగ్ ప్రేయర్ ఉన్నాక వింటున్నా, మాట్లాడుతున్నారు కదా అందరూ. లాస్ట్ మాట్లాడదాం అనేసి ఆంటీ మాట్లాడతారా? శ్యామ్లీ సిస్టర్ ఇంకా సత్య సిస్టర్ వీళ్ళు వచ్చారా? సిస్టర్ ప్రియా సిస్టర్ వీళ్ళు ఉన్నారా? సత్య సిస్టర్, ప్రియా సిస్టర్ వాళ్ళు ఎవరు యాడ్ కానట్టుంది ఈరోజు. సరే, ఇంకో మీరే పద్మక్క ఉన్నారా? పద్మక్క పద్మ సిస్టర్ మాట్లాడారు, వాక్యం కూడా చదివారు చక్కగా. ఓకే, నేను 2 మాటలు మాట్లాడి ప్రేయర్ చేసుకుందాం. అందరికి సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క క్షమించమని నేను అడుగుతున్నాను, ఎందుకంటే